హాయ్ ఫ్రెండ్స్, నేను సంతోష్ కుమార్. రీసెంట్గా 2023-2024 అంటే ప్రజెంట్ ఇయర్లో 10th క్లాస్ వారికి ఏపీలో ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ అయితే జరుగుతున్నాయి. దానికి సంబంధించిన మ్యాథ్స్ పేపర్ అయితే సాల్వ్ చేద్దాము. అంటే 1 మార్క్ క్వశ్చన్స్, 2 మార్క్ క్వశ్చన్స్ ఈ వీడియోగా అయితే చూద్దాము. ఈ వీడియో తెలంగాణ స్టేట్ వాళ్ళు కూడా చూడండి, ఎందుకంటే 1 మార్క్ క్వశ్చన్స్, 2 మార్క్ క్వశ్చన్స్ సేమ్ క్వశ్చన్స్. అంటే అఫ్కోర్స్ మీ సిలబస్ సేమ్ కాబట్టి ఈ క్వశ్చన్సే మళ్ళీ ఇలాంటి మోడల్ క్వశ్చన్స్ మిమ్మల్ని అడగడానికి ఛాన్స్ అయితే ఉంది కాబట్టి కంపల్సరీగా తెలంగాణ స్టేట్ వాళ్ళు కూడా చూడండి. సో ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే కొంచెం క్వాలిటీ ఎక్కువ పెట్టుకుని చూడండి, ఎందుకంటే ఈ చిన్న పేపర్లో కనబడవు, కొంచెం క్వాలిటీ పెంచుకోండి. ఓకేనా. ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే సమ్ ఆఫ్ ద ఫస్ట్ 100 న్యాచురల్ నెంబర్స్. యాక్చువల్గా ఈ క్వశ్చన్ ప్రోగ్రెషన్స్ చాప్టర్ నుండి. ఓకేనా. సరే, సమ్ ఆఫ్ ద ఫస్ట్ 100 న్యాచురల్ నెంబర్స్ అంటే న్యాచురల్ నెంబర్స్లో ఉన్న మొదటి 100 నెంబర్స్ని ఎడిషన్ చేస్తే ఆన్సర్ ఎంత వస్తుంది అన్నది. అంటే న్యాచురల్ నెంబర్స్ మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? 1, 2, 3 సో ఆన్. అలా మనం ఎక్కడ వరకు మాత్రమే తీసుకోవాలి? 100 వరకు, ఎందుకంటే 100 నెంబర్స్ అన్నారు కాబట్టి. సో అందుకని 1 + 2 + 3 సో ఆన్ అలా 100 వరకు ప్లస్ చేస్తే ఆన్సర్ ఎంత వస్తుందని అడుగుతున్నారు. క్లియర్లీ ఇది ఏపీలో ఉన్నట్టు. ఓకేనా. అందుకని దీన్ని ఫస్ట్ టర్మ్ A1 అనుకోండి, A2 అనుకోండి, A3 అనుకోండి సో ఆన్. ఇది ఎలాగా 100 టర్మ్స్ ఉన్నాయని తెలిసిపోయింది కాబట్టి A100 అని అనుకోండి. కామన్ డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయండి. D = A2 - A1, సెకండ్ టర్మ్ మైనస్ ఫస్ట్ టర్మ్ అంటే 2 - 1 ఎంతండి? 1. లేదు ఇంకా డౌట్ వస్తే A3 - A2 చేసుకోండి. 3 - 2 1. సో కామన్ డిఫరెన్స్ ఏమొచ్చింది కాబట్టి ఇది ఆటోమేటిక్గా ఏపీలో ఉన్నట్టే. ఓకేనా. సరే, సో D = 1 వచ్చింది. అండ్ మనము A1 అంటే ఏంటండి? ఫస్ట్ టర్మ్ అంటే మనం ఫార్ములాలో ఏగా డెనోట్ చేసుకుంటాం కాబట్టి A1 = ఫస్ట్ టర్మ్ ఎంత? 1. ఇప్పుడు మనకి సమ్ ఆఫ్ ద n టర్మ్స్ ఫార్ములా కావాలి. Sn = n/2 × 2a + n - 1 × d. ఆర్ మనకి రెండు ఫార్ములాస్ ఉన్నాయి, ఇదొక ఫార్ములా, బట్ ఇది మనం ఇక్కడ యూజ్ చేద్దాం. ఎందుకంటే ఈ ఫార్ములా మనము లాస్ట్ టర్మ్ మనకి ఎప్పుడైతే తెలుసో అప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేస్తాం. సో ఇక్కడ లాస్ట్ టర్మ్ 100 అని మనకు క్లియర్గా తెలుస్తుంది కాబట్టి ఇక్కడ మనం ఆ ఫార్ములా అయితే యూజ్ చేద్దామండి. సో మనం ఎన్ని టర్మ్స్ని యాడ్ చేస్తున్నాము? 100 టర్మ్స్ని, కాబట్టి n ప్లేస్లో 100 సబ్స్టిట్యూట్ చేసుకోండి. S100 = 100/2 × a. ఏ అంటే మనకి ఇక్కడ ఫస్ట్ టర్మ్ 1 ప్లస్ L అంటే లాస్ట్ టర్మ్ అంటే ఏంటండి? 100. సో S100 = 100/2 × 1 + 100. యాక్చువల్గా ఇక్కడ D ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు, బట్ మనకి ఏపీలో ఉందని తెలియాలి అంటే కామన్ డిఫరెన్స్ సేమ్ రావాలి కదా. సో దానికోసం మీకు అర్థం అవడం కోసం నేను అలా చేశాను అంతే. యాక్చువల్గా D కూడా అవసరం లేదు. ఓకేనా. సరే, ఎనీవే 100/2 × 1 + 100. 1 + 100 అంటే 101. సో 100 50 టైమ్స్ క్యాన్సిల్. సో 50 × 101 అంటే 50 as ద ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే ద లెంత్ ఆఫ్ ద ఎడ్జ్ ఆఫ్ ఏ క్యూబ్ 1 cm దెన్ ద ఏరియా ఆఫ్ ఇట్స్ బేస్. సో యాక్చువల్గా ఇక్కడ మనం ఒక క్యూబ్ వేసుకున్నాము. ఎడ్జ్ అంటే ఇక్కడ ఇదండి. ఓకేనా. ఈ ఎడ్జ్ యొక్క లెంత్ ఎంత అంటున్నారు అంటే ఎడ్జ్ అంటే ఇది ఎడ్జ్ అవుతుంది, ఇది ఎడ్జ్ అవుతుంది, ఇది ఎడ్జ్ అవుతుంది, ఇవన్నీ కూడా ఎడ్జెస్, లైన్స్ కింద కనబడేవన్నీ కూడా ఎడ్జెస్సే. సో ఏ ఎడ్జ్ తీసుకున్నా కానీ మనకు 1 cm అంటున్నారు, ఎందుకంటే ఇది క్యూబ్ కాబట్టి. సరే, ఇక్కడ అయితే క్వశ్చన్ ఏంటంటే ఏరియా ఆఫ్ ఇట్స్ బేస్. యాక్చువల్గా క్యూబ్ బేస్ అంటే ఇదిగో నేను ఇక్కడ షేడ్ చేసిన ఏరియా ఎలా ఉంటుందండి? క్యూబ్ యొక్క బేస్ స్క్వేర్ పార్ట్లో ఉంటుంది, అంటే చూడడానికి ఎలా ఉంటుంది బేస్. సో దీని యొక్క ఏరియా అడుగుతున్నారు. ఏరియా ఆఫ్ ద స్క్వేర్ అంటే ఏరియా ఆఫ్ ద బేస్ = ఏరియా ఆఫ్ ద స్క్వేర్. ఏరియా ఆఫ్ ద స్క్వేర్ అంటే సైడ్ అంటే ఎంతండి? ఇక్కడ 1 cm. ఎందుకంటే చెప్పాను కదా, ఈ లైన్ ఎడ్జ్ ఇచ్చారంటే దట్ మీన్స్ ఈ స్క్వేర్ యొక్క సైడే కదా ఇది ఎడ్జ్ అంటే. సో అందుకని మనకి సైడ్ = 1 స్క్వేర్, అదే సైడ్ స్క్వేర్ అంటే 1 స్క్వేర్, దట్ = 1 cm² పెట్టాలి, ఎందుకంటే ఏరియా కాబట్టి. సో ఇక్కడ మీకు ఆప్షన్స్ ఇచ్చారు కాబట్టి 1 స్క్వేర్ సెంటీమీటర్స్ అని ఉంది. సెంటీమీటర్ స్క్వేర్ అన్న స్క్వేర్ సెంటీమీటర్స్ అన్న ఒకటే మనకి. ఓకేనా. సో చూసుకోండి. అయితే ఫ్రెండ్స్, ఇది సెకండ్ క్వశ్చన్ మీకు ఆప్షన్ కాబట్టి మీరు ఏం చేయాలంటే యాక్చువల్గా ఇంత లెంతీ చేయాల్సిన అవసరం లేదండి 1 మార్క్కి, బట్ మీకు అర్థం అవ్వాలి కదా ఎలా చేసామన్నది. నేను డైరెక్ట్గా 1 లైన్ ఆన్సర్స్ చెప్పేస్తే మీకు అర్థం కాదు. సో అందుకని నేను కొంచెం లెంతీగా డయాగ్రామ్స్ అవి వేస్ట్ చేశాను. ఇలా చేస్తే ఇంకా మంచిది, చేయకపోయినా ప్రాబ్లం ఏమీ లేదు. ఓకేనా. ఎందుకంటే మీకు 1 లైన్ ఆన్సర్ రాసినా కానీ కంపల్సరీ ఇక్కడ చూసారా ఆన్సర్ ఆల్ క్వశ్చన్స్ ఇన్ 1 word ఆర్ ఫ్రాస్, అంటే ఒక లైన్ కానీ 1 wordలో కానీ ఆన్సర్ రాసి ఇచ్చాను అర్థం. ఓకేనా. సరే, నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే కోఎఫిషియంట్ ఆఫ్ ద ఎక్స్ ఇన్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్. ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్ ఇచ్చారండి. ఏంటది? x² - 3x + 7. ఇందులో x యొక్క కోఎఫిషియంట్ అంటే x ముందున్న కాన్స్టెంట్ నెంబర్ విత్ సింబల్స్తో సహా చెప్పాలి.
ఓకేనా. ఏంటి -3. సో కోఎఫిషియంట్ ఆఫ్ x ఈజ్ -3. నెక్స్ట్ మనకి ఒక్క నిమిషము. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే 4th క్వశ్చన్ అండి. 4th క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే, ఓకే 4th క్వశ్చన్ చూడండి. ఇఫ్ ద లెంత్ ఆఫ్ ద షాడో ఆఫ్ ఏ మ్యాన్ ఈజ్ ఈక్వల్ టు హిజ్ హైట్ దెన్ ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. ఫస్ట్ ఒక చిన్న డయాగ్రామ్ వేసుకుందాం. ఇప్పుడు ఒక పర్సన్ ఎలా నుంచున్నాడని అనుకుందాం. ఓకేనా, ఒక మ్యాన్ ఎలా నుంచున్నాడని అనుకుందాం. ఇప్పుడు ఈ మ్యాన్ యొక్క షాడో ఎలా వస్తుంది కదా ఇక్కడ నుండి, అవునా, ఇక్కడ నుండి ఇక్కడికి. ఇదేమో హైట్ ఆఫ్ ద మ్యాన్, ఇదేమో లెంత్ ఆఫ్ ద షాడో. ఓకేనా, దీన్ని ఎస్ అని అనుకుందాము. లెంత్ ఆఫ్ అంటే హైట్ ఆఫ్ ద పర్సన్ ఏమో ఎల్ అని అనుకుందాం. ఇక్కడ ఏమంటున్నారంటే హైట్ ఆఫ్ ద పర్సన్ ఎంతైతే ఉన్నాడో, అంటే పర్సన్ యొక్క లెంత్ ఎంతైతే ఉందో తన యొక్క షాడో యొక్క లెంత్ కూడా సేమ్. అంటే ఇంకా చెప్పాలంటే ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ అని ఇచ్చారు. అయితే ఈ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటే మనం ఈ యాంగిల్ ఎంత అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఆ ట్రయాంగిల్ నేను ఈ విధంగా వేసుకున్నాను. సో ట్రయాంగిల్ కదా అని చెప్పి ఏబీసీ అనుకున్నాను. సో ఇదేమో హైట్ ఆఫ్ ద మ్యాన్ అండ్ ఇదేమో లెంత్ ఆఫ్ ద షాడో ఆఫ్ ద పర్సన్. ఓకేనా, ఇక్కడ ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ అది మాత్రం గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే క్వశ్చన్లో ఇచ్చాడు. ఇప్పుడు థీటాకి ఇదేమో ఆపోజిట్ సైడ్ అవుతుంది, ఇదేమో ఎడ్జసెంట్ అవుతుంది. అంటే థీటాకి ఆపోజిట్ సైడ్ ఎడ్జసెంట్ సైడ్ ఉందంటే మనం ఏ ట్రిగ్నోమెట్రిక్ రేషియో యూజ్ చేసుకోవాలి, tan θ. ఎందుకంటే tan θలోనే ఆపోజిట్ సైడ్ టు థీటా ఉంటుంది, ఎడ్జసెంట్ సైడ్ టు థీటా ఉంటుంది. కాబట్టి tan θ ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ టు థీటా బై ఎడ్జసెంట్ సైడ్ టు థీటా. tan θ ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ టు థీటా అంటే థీటాకి ఆపోజిట్గా ఉన్న సైడ్ అంటే ఎల్ బై ఎడ్జసెంట్ సైడ్ టు థీటా, థీటాకి ఎడ్జసెంట్ సైడ్ ఎస్. సో ఎల్ బై ఎస్. ఇందాక చెప్పాను ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ అని. అంటే న్యూమరేటర్ డినోమినేటర్ సమానం అంటే క్యాన్సిల్ అయిపోయి 1 వచ్చేస్తుంది. సో tan θ ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత వచ్చిందండి, 1 వచ్చింది. tan θ అంటే థీటా ప్లేస్గా మనం ఎంత డిగ్రీస్ పెడితే 1 వస్తుంది, ఇది ట్రిగ్నోమెట్రిక్ బాక్స్గా ఉంటుంది. సో tan 45 degrees ఈజ్ ఈక్వల్ టు 1. కాబట్టి థీటా ప్లేస్గా 45 degrees పెడితే tan θ ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది అని అంటున్నారు. నెక్స్ట్ 5th క్వశ్చన్ ఏంటంటే డిస్క్రిమినెంట్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఈజ్ నెగిటివ్. ఇది ఓన్ క్వశ్చన్ అండి, జాగ్రత్త చూడండి. అంటే కాన్సెప్ట్ మనకి తెలిస్తే చేసేస్తాం ఆటోమేటిక్గా. అంటే ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్ ax² ప్లస్ bx ప్లస్ పాలినామియల్ కాదు ఈక్వేషన్ తీసుకుంటే దీని యొక్క డిస్క్రిమినెంట్ వాల్యూ మనం జనరల్గా d ఈజ్ ఈక్వల్ టు √b² - 4ac అని చెప్తాం. ఈ డిస్క్రిమినెంట్ వాల్యూ బట్టి మనము రూట్స్ యొక్క నేచర్ చెప్తాం, అంతే కదా. సో ఇప్పుడు డిస్క్రిమినెంట్ అనేది నెగిటివ్ అంటున్నారు, అంటే <0 అంటున్నారు. <0 అంటే రూట్స్ ఆర్ ఇమేజినరీ ఆర్ నాట్ రియల్ రూట్స్ అని రాసినా పర్వాలేదు, నో రూట్స్ అని మాత్రం రాయకూడదు. ఓకేనా, సో అది. నెక్స్ట్ 6th క్వశ్చన్ మనకి ఏమి ఇచ్చారంటే ప్రాబబిలిటీ ఉన్నాయండి. P ఆఫ్ E ఇచ్చేసారు. P ఆఫ్ E అంతా 0.6. P ఆఫ్ E0 అని దాన్ని చాలామంది ఈ బార్ అని కూడా చదువుతారు. యాక్చువల్గా E0 అంటే ఇదేమో ఈవెంట్ జరగడానికి ఎంత ఛాన్స్ ఉన్నది అన్నది P ఆఫ్ E అంటే. ఓకేనా, P ఆఫ్ E0 అంటే ఈవెంట్ జరగకపోవడానికి ఎంత ఛాన్స్ ఉంది అన్నట్టు. సో ఇప్పుడు ఈ రెండింటికి కంబైన్ అయ్యి మనకు ఒక ఫార్ములా ఉంటుందండి. P ఆఫ్ E ప్లస్ P ఆఫ్ E0 ఈజ్ ఈక్వల్ టు 1. సో P ఆఫ్ E 0.6 ఇచ్చారు అండ్ P ఆఫ్ E0 మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో 0.6 ప్లస్ P ఆఫ్ E0 ఈజ్ ఈక్వల్ టు 1. 0.6 ఇస్తే ట్రాన్స్పోజ్ చేసేయండి, అప్పుడు ఏమవుతుందండి 1 మైనస్ 0.6. 1 మైనస్ 0.6 అంటే ఎలా చేస్తాము, 1 అంటే 1.0, 0.6 మైనస్ చేయండి. సో ఒకటి బారోయింగ్ ఇచ్చుకుంటే 10 మైనస్ 6 4, పాయింట్ కింద పాయింట్ ఇక్కడ 0 ఉంటుంది కదా ఎందుకంటే బారోయింగ్ ఇస్తాం కాబట్టి. సో 0.4 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ 7th క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ మోడల్ క్వశ్చన్, చాలా ఎక్కువ మంది తప్పు చేస్తూ ఉంటారు. ఇది ఒకసారి చూడండి. ఇక్కడ ఈ ఇన్ఈక్వాలిటీస్ చాలామంది అసలు చూడం మనం, అంతే కదా. అంటే జనరల్గా మాట్లాడుకోవాలంటే మనం చూసేదాకా ఇదే ఈ పాయింట్ ఏంటి -a, -b అనేది అసలు క్వశ్చన్ ఏంటంటే మనకు ఈ కండిషన్ ఇచ్చి ఈ పాయింట్ ఏ క్వాడ్రెంట్లో ఉంటుందని అడుగుతున్నారు. మనం చూడకుండా ఇదే చూస్తాం, x కోఆర్డినేటు y కోఆర్డినేటు రెండింటికి నెగిటివ్ ఉంది కాబట్టి క్వాడ్రెంట్ 3గా ఉంటుంది అంతే. బట్ ఇక్కడ కండిషన్స్ చూడండి, a ఈజ్ <0 అన్నాడు అంటే 0 కన్నా తక్కువ, b ఈజ్ కూడా <0 అన్నాడు అంటే 0 కన్నా తక్కువ అంటే నెగిటివ్ వాల్యూ. ఓకేనా, ఇప్పుడు ఈ పాయింట్ ఎంత అని అంటున్నాడు అంటే ఫస్ట్ దీన్ని సింప్లిఫై చేయాలండి, మనం డైరెక్ట్గా పాయింట్ కింద తీసుకోకూడదు. అంటే మీకు అర్థం అవడం కోసం నేను ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నాను. ఏ ఈజ్ <0 అన్నాడు కదా అంటే 0 కన్నా తక్కువది ఏదైనా తీసుకోవచ్చు కదా. సో సింపుల్గా నేను -2 తీసుకుంటున్నాను.
బీ కూడా లెస్ దెన్ 0 అన్నాడు కదా, అంటే 0 కన్నా తక్కువ ఏదైనా తీసుకోవచ్చు కదా. సో బీ కూడా -2 తీసుకుంటున్నాను. ఇప్పుడు చెప్పండి, పాయింట్లో ఎక్స్ కోఆర్డినేట్ వై కోఆర్డినేట్గా సబ్స్టిట్యూట్ చేయండి. ఏ అంటే ఎంత -2 అంటే -2 కామా ఇదిగో మైనస్ బి అంటే మళ్ళీ -2, సో -2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, సో 2, అంటే ఏమొచ్చింది మనకి ఎక్స్ పాజిటివే వై కూడా పాజిటివ్, అంటే రెండు ఎక్స్ కోఆర్డినేట్ వై కోఆర్డినేట్ పాజిటివ్ అంటే మనకి అది ఏ క్వాడ్రంట్లో ఉంటుందండి, ఫస్ట్ క్వాడ్రంట్లో ఉంటుంది. సో -a, -b బిలాంగ్స్ టు క్వాడ్రంట్ 1 ఎప్పుడు ఈ కండిషన్ ఇచ్చారు కాబట్టి. అర్థమైందా? సో అది ఓకే. నెక్స్ట్ 8th క్వశ్చన్ మనకి స్టేట్మెంట్స్ది క్వశ్చన్ అండి. ఒకసారి క్వశ్చన్ చూసుకుంటే ఒకసారి చూడండి జాగ్రత్తగా. ఇఫ్ ద లెంత్ ఆఫ్ ది ట్యాంజెంట్, ఫస్ట్ లెంత్ ఆఫ్ ఏ ట్యాంజెంట్ అన్నా కాబట్టి ఒక సర్కిల్ డ్రా చేసుకుందాం. లెంత్ ఆఫ్ ఏ ట్యాంజెంట్ ఫ్రమ్ అన్ ఎక్స్టర్నల్ పాయింట్ టు ఏ సర్కిల్, అంటే ఎక్స్టర్నల్ పాయింట్ ఇక్కడ బయట ఉన్న పాయింట్ అని అర్థం. ఈ ఎక్స్టర్నల్ పాయింట్ నుండి ఈ సర్కిల్కి ఒక ట్యాంజెంట్ డ్రా చేస్తే దాని యొక్క లెంత్ 8 సెంటీమీటర్స్ అంట. దెన్ ద లెంత్ ఆఫ్ ద అదర్ ట్యాంజెంట్ ఫ్రమ్ ద సేమ్ పాయింట్ ఈజ్ 8 సెంటీమీటర్స్, అంటే ఇదే ఎక్స్టర్నల్ పాయింట్ నుండి ఇంకో ట్యాంజెంట్ సర్కిల్ డ్రా చేస్తే దీని యొక్క లెంత్ కూడా సేమ్ ఉంటుంది అని అంటున్నాడు. సో సేమ్ ఉంటుందండి, మనకి అది యాక్చువల్గా ఒక థియరంగా మనం నేర్చుకుంటాము చాప్టర్లోని 10th క్లాస్ చాప్టర్లోని, బట్ మీకు గుర్తుపెట్టుకోండి ఫార్ములా కింద. సో ఇక్కడ బి ఇచ్చారు, రీజన్ ఇచ్చారు కూడా చూడండి. లెంత్ ఆఫ్ ద ట్యాంజెంట్స్ డ్రాన్ ఫ్రమ్ అన్ ఎక్స్టర్నల్ పాయింట్ టు ద సర్కిల్ ఆర్ ఈక్వల్, ఇక్కడ సేమ్ అన్న వర్డ్ మిస్ అయింది. డ్రాన్ ఫ్రమ్ ద సేమ్ ఎక్స్టర్నల్ పాయింట్, సేమ్ అన్నది అంటే ఒకే ఎక్స్టర్నల్ పాయింట్ నుండి మనం డ్రా చేసిన ట్యాంజెంట్స్ యొక్క లెంత్ సేమ్ ఉంటుంది. అంటే ఇక్కడ మనకి బోత్ ఏ అండ్ ఆర్ ఆర్ ట్రూ, రెండు కరెక్టే, అండ్ ఆర్ ఈజ్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ, ఎందుకంటే మనం ఇదే ఫార్ములాగా చదువుకునేది. ఓకేనా? అయితే మీకు డౌట్ రావచ్చు, ఇక్కడ సేమ్ అన్న వర్డ్ పర్లేదు కదా తప్పేమో అని, అంటే ఇక్కడ ప్రింటింగ్ మిస్టేక్ అండి యాక్చువల్గా. ఓకేనా ఫ్రెండ్స్? సో అందుకని ఏంటంటే మనకి రెండు కరెక్టే, ఫస్ట్ ఆప్షన్ వస్తుంది. నెక్స్ట్ 9th చూసుకుంటే ఇది సెట్స్ నుండి ఇచ్చారు మనకి. ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ కాంపోజిట్ నెంబర్ లెస్ దాన్ 6. ఇక్కడ మనకి కాంపోజిట్ నెంబర్స్ అంటే ఏంటి, ప్రైమ్ నెంబర్స్ కానటువంటి నెంబర్స్ని కాంపోజిట్ నెంబర్స్ అని పిలుస్తాం. ప్రైమ్ నెంబర్స్ కానివి అంటే 1, 4, నెక్స్ట్ 6, 8, 10, 9 కూడా ప్రైమ్ నెంబర్ కాదు కదా, 10 ఇంకా వస్తాయి. ఇక్కడ అందరూ చేసే మిస్టేక్ 1 కాంపోజిట్ నెంబర్ అని అనుకుంటారు. యాక్చువల్గా ఫ్రెండ్స్ ప్రైమ్ నెంబర్ అయినా కాంపోజిట్ నెంబర్ అయినా మనం ఎలా డిఫైన్ చేసుకుంటామో అంటే 1 కన్నా పెద్దదై ఉండాలి. ప్రైమ్ నెంబర్కి చెప్పాలంటే 1 కన్నా పెద్దదై ఉండాలి, అండ్ ఆ నెంబర్కి కేవలం 2 ఫ్యాక్టర్స్ ఉండాలి. అంటే మనం ఇక్కడ ఒక నెంబర్ ప్రైమ్ నెంబరా కాదా అనేది మనం చెప్పాలంటే ఫస్ట్ మనం చూసుకోవాల్సినది 1 కన్నా పెద్దదై ఉండాలి. ఓకేనా? అంటే ఇంకా చెప్పాలంటే 1 అనేది ప్రైమ్ నెంబరు కాదు, అలాగే కాంపోజిట్ నెంబర్ కూడా కాదు. ఓకేనా ఫ్రెండ్స్? 1 అనేది ఓన్లీ ఆడ్ నెంబర్ మాత్రం అవుతుంది, చూసుకోండి. లెస్ దాన్ 6 అన్నాడు అంటే ప్రైమ్ నెంబర్ కాకూడదు, కానటువంటి నెంబర్స్ 6 కన్నా తక్కువ ఎన్ని ఉన్నాయి. 6 కన్నా తక్కువ నెంబర్స్ రాసుకుందాం ఫస్ట్. 1, 2, 3, 4, 5, 6. 1 నేను అలాగే కాదని చెప్పాను. 2 అనేది ప్రైమ్ కాబట్టి ఇది రాదు. 3 అనేది ప్రైమ్, ఇది కూడా రాదు. 5 అనేది ప్రైమ్, ఇది కూడా రాదు. సో 4 వస్తుంది, మరి 6 కూడా వస్తుందని అంటారు. 6 లెస్ దాన్ 6 అన్నాడండి, 6 కన్నా తక్కువ చూడాలి తప్ప మనం 6 చూసుకోకూడదు. సో మనకి ఏ ఈజ్ ఈక్వల్ టు 4 ఒకటే వస్తుంది. నెక్స్ట్ మనకి 10th క్వశ్చన్ స్టేట్మెంట్ అడిగారండి. పైథాగరస్ థియరం స్టేట్మెంట్, స్టేట్ పైథాగరస్ థియరం. సింపుల్గా మనకి స్టేట్మెంట్ ఏంటి, మామూలుగా తెలుగులో చెప్పుకోవాలంటే ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఈ హైపోటేనస్ సైడ్ని స్క్వేర్ చేస్తే అది దేనికి ఈక్వల్ అవుతుందంట, సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద అదర్ 2 సైడ్స్. అంటే ఈ సైడ్ యొక్క లెంత్ని స్క్వేర్ చేసి ఈ సైడ్ యొక్క లెంత్ని స్క్వేర్ చేసి రెండింటిని యాడ్ చేస్తే ఎంతైతే వస్తుందో దానికి ఈక్వల్ అవుతుంది. అంటే ఈక్వేషన్ రూపంగా చెప్పాలి అంటే z² ఈజ్ ఈక్వల్ టు x² ప్లస్ y². బట్ ఇలా రాస్తే కుదరదండి, మీకు రాయాలి. ఇన్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మనం ఏదైతే నేర్చుకున్నామో అదే అక్కడ రాస్తున్నాం అంతే. చూడండి ఒకసారి. ఇన్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ద స్క్వేర్ ఆఫ్ ద హైపోటేనస్, ఇదిగో స్క్వేర్ ఆఫ్ ద హైపోటేనస్ ఈజ్ ఈక్వల్ టు, ఇదిగో ఈక్వల్ టు సింబల్, సమ్ ఆఫ్ ద, ఇదిగో యాడ్ చేశాను. వేటిని యాడ్ చేయాలి, స్క్వేర్స్ ఆఫ్ ద అదర్ 2 సైడ్స్. అంటే ఈ రెండు 2 సైడ్స్ని స్క్వేర్స్ చేయి, అంటే x² y², ఆ రెండింటిని యాడ్ చేయి అంతే. ఓకేనా? నెక్స్ట్ మ్యాచింగ్ అండి. మ్యాచింగ్ జాగ్రత్త చూడాలి, చాలామంది మిస్టేక్స్ అంటే మిస్టేక్స్ చేస్తారని కదా నా ఉద్దేశం. మేబీ మనం కంగారుగానో లేదంటే కన్ఫ్యూజన్గానో మిస్టేక్స్ చేస్తూ ఉంటాం, అలా అన్నమాట. సో ఫస్ట్ది నేను మ్యాచింగ్ చెప్పట్లేదు కానీ డైరెక్ట్గా మీకు వాల్యూస్ చెప్తాను, దాన్ని బట్టి మీకు మ్యాచ్ చేసుకోండి.
ఫస్ట్ది ఇట్ సైడ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మనం చూసుకుంటే tan x ఇంటూ tan x ఇంటూ కాస్ ఎక్స్ అని ఇచ్చారండి. ఇదిగో tan x ఇంటూ కాస్ ఎక్స్. ఇక్కడ tan xని మనం ఫస్ట్ sin x బై కాస్ ఎక్స్ కింద రాసుకోవచ్చు. ఇంటూ కాస్ ఎక్స్ అంటే sin x బై కాస్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్. ఇంకో కాస్ ఎక్స్ డినోమినేటర్గా ఉంది, ఇక్కడ న్యూమరేటర్గా ఉంది. సో క్యాన్సిల్ చేసుకుంటే దీని ఆన్సర్ sin x. అండ్ సెకండ్ది 1 మైనస్ sin స్క్వేర్ ఏ. 1 మైనస్ sin స్క్వేర్ ఏ మనకు అందరికీ ఫార్ములా తెలిసి ఏంటి, sin స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1. సో ఫర్ సపోజ్ sin స్క్వేర్ ఏని అటు సైడ్ ట్రాన్స్ఫర్ చేసేసాం అనుకోండి, ఏమవుతుంది, కాస్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ sin స్క్వేర్ ఏ. అంటే 1 మైనస్ sin స్క్వేర్ ఏ అంటే ఏంటి, కాస్ స్క్వేర్ ఏ అని అర్థం. ఇక్కడ 1 మైనస్ sin స్క్వేర్ ఎక్స్ అని ఇచ్చారు అంటే ఏ ప్లేస్లో ఎక్స్ పెట్టుకున్నారు అంతే. సో మనకు ఫార్ములా తెలుసు కదా, ఏంటది, కాస్ స్క్వేర్ ఎక్స్. నెక్స్ట్ 1 మైనస్ కాస్ ఎక్స్ బై సీకెన్ ఎక్స్. సో ఇది కూడా జాగ్రత్త చూడండి. 1 మైనస్ కాస్ ఎక్స్ని నేను ఎలా రాస్తున్నానంటే కాస్ ఎక్స్ బై 1 అని రాస్తున్నాను. బై సీకెన్ ఎక్స్ని కూడా కాస్ ఎక్స్లోకి మార్చేస్తానండి. అంటే 1 బై సీకెన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మనకు ఫార్ములా ఏంటండి, 1 బై కాస్ ఎక్స్. సో సీకెన్ ఎక్స్ని కూడా నేను 1 బై కాస్ ఎక్స్గా రాసేసాను. సో 1 మైనస్ ఇక ఫ్రాక్షన్ కింద ఫ్రాక్షన్ వచ్చేటప్పుడు మనం ఏం చేస్తాము, ఫస్ట్ ఫ్రాక్షన్ నార్మల్గా వేసేయండి కాస్ ఎక్స్ బై 1 ఇంటూ పెట్టి ఈ కింద ఉన్న ఫ్రాక్షన్ని రెసిప్రోకల్ చేయండి. అంటే కాస్ ఎక్స్ బై 1 బై కాస్ ఎక్స్ కదా ఇక్కడ, దాన్ని రెసిప్రోకల్ చేస్తే కాస్ ఎక్స్ బై 1. సో ఇంటూ మనం డైరెక్ట్గా చేసేస్తాం. 1 ఇంటూ 1 అంటే 1, కాస్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ అంటే కాస్ స్క్వేర్ ఎక్స్. ఇక్కడ ఏమొచ్చింది చూడండి, 1 మైనస్ కాస్ స్క్వేర్ ఎక్స్ వచ్చింది. అదేంటి, ఇదేంటి ఫార్ములా అని మీరు అడగచ్చు. మీరు చూసుకోవాల్సిన ఐడెంటిటీస్ అంటే ఇదిగో ఇక్కడ ఆల్రెడీ పైన రాశాను. ఇందాక మనకి 1 మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్ ఉంది కాబట్టి సైన్ స్క్వేర్ ఎక్స్ని అటు సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే ఎంత వస్తుంది అనేది చూసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ ఏంటి, 1 మైనస్ కాస్ స్క్వేర్ ఉంది అంటే ఇదే ఐడెంటిటీ తీసుకుని కాస్ స్క్వేర్ ఎక్స్ని అటు సైడ్ ట్రాన్స్పోజ్ చేయండి. అప్పుడు ఏమవుతుందండి, సైన్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు కాస్ స్క్వేర్ ఎక్స్ని అటు సైడ్కి ట్రాన్స్పోజ్ చేస్తే అది ఎక్స్ కాదు ఏ, 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏ. అంటే 1 మైనస్ కాస్ స్క్వేర్ ఎక్స్ ఉంటే దీని ప్లేస్లో సైన్ స్క్వేర్ ఏ రాసుకోవచ్చు అని మనకు తెలుసు. అంటే ఇక్కడ 1 మైనస్ కాస్ స్క్వేర్ ఎక్స్ ఉంది, దీని ప్లేస్లో ఏం రాసుకోవచ్చు అండి, సైన్ స్క్వేర్ ఎక్స్. ఓకేనా. నెక్స్ట్ డైరెక్ట్ ఫార్ములా సైన్ ఆఫ్ 90 డిగ్రీస్ మైనస్ ఏ ఎంత అని అడిగారు. సో అది డైరెక్ట్ ఫార్ములా కాస్ ఏ. దాన్ని బట్టి మీరు మ్యాచ్ చేసుకోండి. ఇక్కడతో మనకి 11 క్వశ్చన్స్. ఓకే, నెక్స్ట్ 12th క్వశ్చను. ఇది మీకు సమ్మేటివ్లోను అంటే నేను ఏదో పేపర్లో చూసాను, అది యాక్చువల్గా ప్రీవియస్ ఇయర్ పేపర్ ఏ పేపర్ నాకు గుర్తు రాలేదు, కానీ ఇదే మోడల్లో క్వశ్చన్ అడిగారండి. ఇక్కడ ఏంటంటే ఇలా 2 కర్వ్, ఇది స్టాటిస్టిక్స్ నుండి, ఇది లెస్ దెన్ ఓజీ కర్వ్, గ్రేటర్ దెన్ ఓజీ కర్వ్ ఉంటాయి. లెస్ దెన్ ఓజీ కర్వ్, మోర్ దెన్ ఓజీ కర్వ్ అనేది ఉంటుంది. అది ఏంటంటే ఈ మధ్య ఎగ్జామ్కి ఇవ్వట్లేదని చెప్పి చాలామంది స్టూడెంట్స్కి అది అసలు తెలియదు. అంటే దాన్ని స్కిప్ చేస్తున్నారు చాలామంది. అఫ్కోర్స్ నేను స్కిప్ చేశాను, ఎందుకంటే అది ఎగ్జామ్స్కి ఇవ్వట్లేదు. ఇక 1 మార్క్స్కి 2 మార్క్స్కి ఇస్తున్నాడు. సరే, ఇక్కడ విషయం ఏంటంటే మనకి మీడియన్ ఎంత అని అడుగుతారండి. సింపుల్గా మీరు ఏం చేస్తారంటే ఇది ఇంటర్సెక్ట్ అయిన పాయింట్ ఎక్స్ యాక్సిస్ మీద చూసుకోండి. ఎంత ఉంది కరెక్ట్గా ఎక్స్ యాక్సిస్కి 4, అదే మీడియన్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ 2 మార్క్స్కు 13th క్వశ్చన్ చూసుకున్నట్టయితే ఫైండ్ ద సెంట్రాయిడ్ ఆఫ్ ద ట్రయాంగిల్ హూజ్ వెర్టిసెస్. ఫైండ్ ద సెంట్రాయిడ్ ఆఫ్ ద ట్రయాంగిల్ అని ఇచ్చారండి. సెంట్రాయిడ్ ఆఫ్ ద ట్రయాంగిల్ కనబడుతుంది కదా పేపర్. ఓకే, సో సెంట్రాయిడ్ ఆఫ్ ద ట్రయాంగిల్ 3 వెర్టిసెస్ ఇచ్చారు. నేను ఆ వెర్టిసెస్ని జస్ట్ నేమింగ్ ఇచ్చుకున్నాను అంతే, ఏ బి సి. కొంచెం అందంగా కనపడడం కోసం బొమ్మ వేసుకుని ఏ ఏమో ఫస్ట్ దానికి, బి ఏమో సెకండ్, సి ఏమో థర్డ్ అని అనుకున్నాను. ఫస్ట్ మీకు ఇచ్చిన దాన్ని x1, y1 అనుకోండి, సెకండ్ పాయింట్ని x2, y2, థర్డ్ పాయింట్ని x3, y3 అని అనుకోండి. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు మనకి సెంట్రాయిడ్ ఫార్ములా ఏంటండి, ఇదిగోని ఇక్కడ రాశాను. సెంట్రాయిడ్ మనం జీతో డెనోట్ చేసుకుంటూ ఉంటాం అన్నమాట, అందుకని నేను అక్కడ జీ అని రాశాను. సో సెంట్రాయిడ్ జీ ఈజ్ ఈక్వల్ టు, ఒక నిమిషము, ఓకే ఇప్పుడు బాగా కనబడుతుంది కదా. ఓకే, సో సెంట్రాయిడ్ జీ ఈజ్ ఈక్వల్ టు మనకి ఫార్ములా ఇది, x1 + x2 + x3/3, y1 + y2 + y3/3. సింపుల్గా x1 అంటే -4 + x2 అంటే 2 + x3 అంటే 2, y1 అంటే 6 + y2 అంటే -2 +(-2) మైనస్ వచ్చింది కాబట్టి ఇక్కడ బ్రాకెట్ పెట్టుకోండి. ఓకేనా. ప్లస్ y3 అంటే 5, అది ఇక్కడ కంపేర్ చేసుకోమని చెప్పాను కదా, ఈ వాల్యూస్ తీసుకెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి ఇది వచ్చేస్తుంది. సో 2 + 2 ఎంతంటే మనకి
4, -4 + 4 0, 0/3 and plus into minus, minus 6 - 2 4, 4 + 5 9, 9/3. So 0/3 అంటే 0, 9/3 అంటే 3 times cancel. So 0, 3 is the centroid of the given triangle. నెక్స్ట్ 14th క్వశ్చన్ సాల్వ్ అని చెప్పి x² + x - 2 అని చెప్పి మనకు ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అయితే ఇచ్చారు. దీన్ని సింపుల్గా ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ద్వారా సాల్వ్ చేసి ఇచ్చండి. ఓకేనా? సో ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ద్వారా సాల్వ్ చేస్తే కనుక ఏం చేస్తాం మనము? ఫ్యాక్టరైజేషన్ కోఎఫిషియంట్ ఆఫ్ x² ఇంటూ కాన్స్టెంట్ టర్మ్ ఎంత అవుతుందో చూస్తాం. 1 × -2 నెక్స్ట్ ఈ 2 ఏ టేబుల్స్గా ఎక్కడ వస్తుందో రాసుకుంటాం. అంటే ఏ టేబుల్స్ వస్తుందండి? 2 మనకు వచ్చే రెండే టేబుల్స్. ఏంటది? 1 టేబుల్ 2 టేబుల్. సో 1 × 2 2, 2 × 1 2. నెక్స్ట్ మనం ఏం చెక్ చేసుకోవాలండి? మిడిల్ టర్మ్ చూసుకోవాలి. అంటే కోఎఫిషియంట్ ఆఫ్ x ఎంత ఇచ్చాడు మనకి? కోఎఫిషియంట్ ఆఫ్ x +1 అని ఇచ్చాడు. అంటే ఇక్కడ మనం మధ్యలో సింబల్ సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. సో 2 ఇక్కడ మైనస్ పెడితే 2 - 1 1 వస్తుంది. అండ్ ఇంటూ కూడా చూసుకుంటే 2 × -1 -2 వస్తుంది. సో ఇది మనకి సాటిస్ఫై అయినట్టు. సింపుల్గా సాటిస్ఫై అయిందంటే దాని అర్థం పక్కన ఎక్స్ రాసి దీని ముందు ప్లస్ ఉంది కదా, అంటే x² + 2x -1 × x అంటే -x. ఇదిగో -x -2 = 0. అంటే ఏమి లేదు, ఈ ఎక్స్ని ఈ విధంగా స్ప్లిట్ చేసుకుంటాం అన్నమాట మనం. ఓకేనా? నెక్స్ట్ దీన్ని ఒక పార్ట్ అనుకోండి, దీన్ని ఒక పార్ట్ అనుకోండి. ఇందుగురించి ఏది కామన్ వస్తుందండి? x² అంటే ఒక x కామన్ వస్తుంది. x × x కదా, ఒక x కామన్ వస్తుంది. ఇక్కడ కూడా ఒక x ఉంది కాబట్టి టోటల్గా ఒక x కామన్ వస్తుంది. x × x + 2. ఇక్కడ ఏది కామన్ వస్తుంది? -x -2 ఉంది. అంటే మైనస్ దీనికి ఉంది కాబట్టి మైనస్ టోటల్గా కామన్ తీసేస్తే అప్పుడు మనకి ఇది వస్తుంది. సో -1 అంటే మైనస్ అంటే మరి సింబల్ అనుకుంటారు. మైనస్ అంటే -1 అని అర్థం. సో -1 × x + 2. సో ఇక్కడ నెక్స్ట్ స్టెప్లో మనం ఏం చేస్తామండి? x + 2 ఒకసారి రాసుకుంటాము అండ్ రిమైనింగ్ వాల్యూ x - 1 ఒకసారి రాసుకుంటాం. సో మీకు తెలుసు కదా జీరోస్ ఫైండ్ అవుట్ చేయడం. ఆ విధంగా ఫైండ్ అవుట్ చేస్తే మనకి -2 అండ్ 1 అనేది మనకి జీరోస్ అవుతాయి. నెక్స్ట్ 15th క్వశ్చన్. ఏ డై ఈజ్ థ్రోన్ వన్స్. ఒకసారి ఒక డైని వేస్తే ఫైండ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఏ ప్రైమ్ నెంబర్. సో ఏ డై ఈజ్ థ్రోన్, వెంటనే టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ రాసేయండి. ఎన్ని ఉంటాయి మనకి? 1 పడవచ్చు, 2 పడవచ్చు, 3 పడవచ్చు, 4 పడవచ్చు, 5 పడవచ్చు, 6 పడవచ్చు. సో ఇదే మనకి టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్. తర్వాత ఫేవరబుల్ అవుట్కమ్స్, మనకి ఏది పడడానికి ఛాన్స్ ఉంది అని అడుగుతున్నారు. అంటే మనకి ఇక్కడ దేని గురించి ఛాన్స్ అడుగుతున్నారు? ప్రైమ్ నెంబర్ పడడానికి. సో అదే మనకి ఫేవరబుల్ అవుట్కమ్స్ అవుతాయి. సో ఫేవరబుల్ అవుట్కమ్స్ ఫర్ ప్రైమ్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు, ప్రైమ్ నెంబర్స్ ఏమున్నాయండి ఇందులో? 2 ఒకటి ఉంది, 3 ఒకటి ఉంది, 5 ఒకటి ఉంది. మొత్తం 3 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి 3 అవుట్కమ్స్ మనకి ఫేవరబుల్. సో ప్రాబబిలిటీ ఆఫ్ ప్రైమ్ నెంబర్ ఈక్వల్ టు, ఇక్కడ రాయండి టోటల్గా ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ అవుట్కమ్స్, దట్ ఈజ్ ఈక్వల్ టు 3/6, దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ 16th క్వశ్చన్. పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ నుండి ఏంటంటే మనకి 2 ఈక్వేషన్స్ ఇచ్చారండి. గివెన్ ఈక్వేషన్స్ అని చెప్పి నేను 2 ఈక్వేషన్స్ రాస్తాను, జాగ్రత్త చూడకండి, ఇది ఇంపార్టెంట్. ఇదొక ఈక్వేషన్, ఇదొక ఈక్వేషన్. ఇవి రిప్రజెంట్ ప్యారల్ లైన్సా కాదా అని అంటున్నాడు. ఓకేనా? చెక్ వెదర్ ద గివెన్ ఈక్వేషన్స్ ఆర్ రిప్రజెంట్ ప్యారల్ లైన్స్. ప్యారల్ లైన్స్ రిప్రజెంట్ చేస్తాయో చేయమని అడుగుతున్నారు. దానికోసం మనకి ప్యారల్ లైన్స్ రిప్రజెంట్ చేస్తున్నాయా లేదా అడిగినా కానీ, ఇంటర్సెక్టింగ్ లైన్స్ వస్తున్నాయా లేదా అని అడిగినా కానీ, ఏది సొల్యూషన్ ఉందా లేదా అని అడిగినా కానీ, కన్సిస్టెంటా ఇన్కన్సిస్టెంట్ అని అడిగినా కానీ మనము ఈ విధంగానే చేసుకోవాలి ప్రాసెస్. సో ఫస్ట్ ఏం చేయాలి? సో నేను దీని కొంచెం ఇంకా అడ్జస్ట్ చేస్తున్నాను చూడండి. 3x + 4y, ఈ -2ని ఈ విధంగా రాస్తున్నానండి, +(-2). ఇక్కడ కూడా 6x + 8y, ఈ -5ని ఈ విధంగా రాస్తున్నానండి, +(-5). ఓకేనా? ఎందుకంటే ప్లస్ ఇంటూ మైనస్ అంటే మైనస్. ఇక ఎందుకు రాసానంటే కంపేరింగ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో చూడండి, ఇప్పుడు a1x + b1y + c1 = 0తో కంపేర్ చేయండి. అలాగే సెకండ్ ఈక్వేషన్ a2x + b2y + c2 = 0తో కంపేర్ చేయండి. a1 వాల్యూ ఎంత వచ్చిందండి మనకి? 3 కంపేర్ చేస్తే. b1 వాల్యూ ఎంత వచ్చిందండి? 4. అలాగే c1 వాల్యూ -2. అంటే ఇలా మీకు క్లారిటీగా ఉంటుందని చెప్పి నేను ఇలా రాశాను అన్నమాట దీన్ని. అలాగే a2 b2 c2 కూడా వచ్చేసినాయి మనకి వాల్యూస్. ఇక్కడ వరకు సేమ్. ఇప్పుడు ఇది కూడా మీకు చేయాలి కంపల్సరీగా. a1/a2 చెక్ చేయండి. అంటే a1 3, a2 అంటే 6. సో 3/6 అంటే 1/2. ఓకేనా? నెక్స్ట్ b1/b2 కూడా మీరు ఈ వాల్యూస్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 1/2.
సో A1/A2 1/2A, B1/B2 కూడా 1/2A. అలాగే C1/C2 చెక్ చేస్తే 2/5 వచ్చింది. అంటే దీని ప్రకారం మనం ఏం రాసుకోవచ్చండి, ఏం రాసుకోవచ్చు, A1/A2 ఈజ్ ఈక్వల్ టు B1/B2 బట్ నాట్ ఈక్వల్ టు C1/C2. ఈ కండిషన్ దేన్ని, ఎటువంటి టైప్ ఆఫ్ లైన్స్ని రిప్రజెంట్ చేస్తుంది, ప్యారల్ లైన్స్. ఓకేనా ఫ్రెండ్స్. అండ్ ఇంకోటి, ఒకవేళ A1/A2 ఈజ్ నాట్ ఈక్వల్ టు B1/B2 వచ్చింది అనుకోండి, అప్పుడు మనకి ఏ లైన్స్, ఇంటర్సెక్టింగ్ లైన్స్. అలా కాకుండా A1/A2 ఈజ్ ఈక్వల్ టు B1/B2 ఈజ్ ఈక్వల్ టు C1/C2 వచ్చేసింది అనుకోండి, కోఇన్సిడెంట్ లైన్స్. ఓకేనా, లేదా డిపెండెంట్ లైన్స్ అని కూడా పిలవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ 17th క్వశ్చన్. 17th క్వశ్చన్ ఏంటంటే, ఎక్స్ప్రెస్ sin 75 degrees plus cos 65 degrees in terms of the trigonometric ratios of angles between 0 degrees and 45 degrees. అంటే మనకి ఈ వాల్యూ ఇచ్చారు, దీన్ని మార్చేయాలి. ఎలా మార్చాలంట, ఈ యాంగిల్స్ 0కి 45 degreesకి వచ్చేలాగా మనం మార్చాలి. ఏ ట్రిగ్నోమెట్రిక్ రేషియోకి మార్చినా పర్వాలేదు. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మనం ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ని మార్చాలి, యాంగిల్స్ని చేంజ్ చేయాలంటే కంపల్సరీగా మనం కాంప్లిమెంటరీ యాంగిల్స్ అన్న కాన్సెప్ట్ యూజ్ చేయాలి. అదే sin θ ఈజ్ ఈక్వల్ టు cos 90 మైనస్ θ, cos θ ఈజ్ ఈక్వల్ టు sin 90 మైనస్ θ, అలా 6 ఫార్ములాస్ ఉంటాయి కదా, అవి మాట. సో దానికోసం నేను ఇక్కడ మొత్తం ఫార్ములాస్ యూజ్ చేస్తామండి కంప్లీట్గానే. ఒకసారి చూడండి, ఇది నార్మల్గా రాసేయండి. నేను ఇక్కడ రాసింది కూడా మీరు కింద రాయండి, అంటే ఇన్ కేస్ మీకు నోట్ చేసుకుంటే కనుక. 2 మార్క్స్ కదా, నోట్ చేసుకోండి. ఇలాగే నేను చెప్పినట్టే చేయండి, మీకు మంచి మార్క్స్ వస్తాయి. సో మనకి ఫార్ములా ఇది, sin θ ఈజ్ ఈక్వల్ టు cos 90 మైనస్ θ. ఓకేనా, ఇప్పుడు మనం ఈ రెండింటినీ మార్చేయాలి, ఎందుకంటే ఈ రెండింటికి యాంగిల్స్ మనం మార్చాలి కాబట్టి. సో ఇక్కడ సైన్కి ఎంత యాంగిల్ ఉందండి, 75 degrees. సో ఈ ఫార్ములాలో ఈ θ ప్లేస్లో 75 degrees పెట్టండి. అంటే sin 75 degrees ఈజ్ ఈక్వల్ టు cos 90 మైనస్ θ కదా, అంటే θ ప్లేస్లో 75 degrees సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. అంటే ఇక్కడ కూడా θ ప్లేస్లో 75 degrees సబ్స్టిట్యూట్ చేయాలి. సో sin 75 degrees ఈజ్ ఈక్వల్ టు cos. ఓకే, సో sin 75 degrees ఈజ్ ఈక్వల్ టు cos 90 degrees మైనస్ 75 degrees అంటే ఎంతండి, cos 15. అంటే దీన్ని బట్టి sin 75 degrees ఈజ్ ఈక్వల్ టు cos 15 రాసుకోవచ్చు. అంటే sin 75 degrees ప్లేస్లో cos 15 degrees. సో మనకు కావాల్సింది ఒకటి మార్చేసాం సగం. చూడండి, యాంగిల్ 75 degrees ఉండేది 15 degreesగా మార్చేసాం. 0కి 45 degreesలోకి మార్చమన్నారు, అంటే ఈ మధ్యలోకి, అంటే 15 అనేది మధ్యలోనే కదా. సో మార్చాం, సేమ్ టు సేమ్ అండి. ఇక్కడ కాస్ట్ని మార్చేస్తాం, తర్వాత దీన్ని కూడా మార్చేయాలి కదా. మరి కాస్ట్ని మార్చడానికి ఫార్ములా ఏంటి, ఇదిగో సిమిలర్లీ, అంటే అదే విధంగా అన్నట్టు. సో cos θ ఈజ్ ఈక్వల్ టు sin 90 degrees మైనస్ θ. ఇక్కడ θ ప్లేస్గా ఎంత సబ్స్టిట్యూట్ చేయాలి, 65 degrees. ఎందుకని, మనం కాస్ట్ని చేంజ్ చేస్తున్నాం కాబట్టి. సో cos 65 degrees ఈజ్ ఈక్వల్ టు sin 90 degrees మైనస్ 65 degrees. సో cos 65 degrees ఈజ్ ఈక్వల్ టు sin 25 degrees. Therefore sin 75 degrees plus cos 65 అండి క్వశ్చన్. సో sin 75 degrees plus cos 65 degrees ఈజ్ ఈక్వల్ టు sin 75 degrees అంటే ఎంత అండి, cos 15 degrees ప్లస్ cos 65 degrees అంటే ఎంత అండి, sin 25 degrees. ఓకేనా, ఇప్పుడు మనం ఇచ్చిన దాన్ని ఎలా మార్చాం. ఇప్పుడు ఇందులో ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్తో మనకు సంబంధం లేదు, ఏమైనా ఉండొచ్చు, కానీ యాంగిల్స్ మాత్రం మారిపోవాలి. 0 degreesకి 45 degreesకి మధ్యలోనే ఉండాలన్నారు. సో మనం అలాగే చేసాం కదా, అంతే. నెక్స్ట్ 18th క్వశ్చన్ అండి. 18th క్వశ్చన్ ఏంటంటే, మనకి రైట్ ద nth టర్మ్ ఆఫ్ ద జియోమెట్రిక్ ప్రోగ్రెషన్. ఒకప్పుడు స్టాటిస్టిక్స్గా ఫార్ములాస్కి అడిగేవారు ఇవి, ఇలాగ ఫార్ములాస్ రాసి టర్మ్స్ ఎక్స్పాండ్ చేయండి అని. ఇప్పుడు ఇలాగ వీటికి కూడా అడుగుతూ ఉంటున్నారు. ఓకే, ఎనీవే, రైట్ ద nth టర్మ్ ఆఫ్ ద జియోమెట్రిక్ ప్రోగ్రెషన్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద టర్మ్స్ ఇన్ ఇట్. సో nth టర్మ్ ఆఫ్ ద జియోమెట్రిక్ ప్రోగ్రెషన్, nth టర్మ్ ఆఫ్ ద GP ఈజ్ ఈక్వల్ టు A ఇంటూ R⁻n−1. ఇందులో మీ అందరికీ తెలుసు ఏ అంటే, ఓకే దీన్ని ఒక్క నిమిషం అండి, ఇక్కడ పక్కన అంటే nth టర్మ్ ఆఫ్ ద జియోమెట్రిక్ ప్రోగ్రెషన్ అని చెప్పి ఈక్వాలిటీ పెట్టకుండా ఇలా పెట్టుకోండి. ఓకేనా, సైడ్ హెడ్డింగ్ కింద ఇలా పెట్టుకుని దీని కింద ఇది రాయండి, AN ఈజ్ ఈక్వల్ టు, ఇది రాయకుండా AN ఈజ్ ఈక్వల్ టు A ఇంటూ R⁻n−1 అని రాయండి. ఓకేనా, సో ఇప్పుడు దీని కింద అంటే ఫస్ట్ nth టర్మ్ ఆఫ్ ద GP అని హెడ్డింగ్ పెట్టుకోండి, దీని కింద ఇది రాయండి. ఇది రాసిన తర్వాత A అంటే ఫస్ట్ టర్మ్ ఆఫ్ ద GP, R అంటే కామన్ రేషియో, N అంటే నెంబర్ ఆఫ్ ద టర్మ్కి సంబంధించిన నెంబర్, అది ఎన్నో టర్మ్. 5వ టర్మ్ అంటే n = 5 అవుతుంది, 10వ టర్మ్ అంటే n = 10 అవుతుంది.
ఓకేనా. సో ఆ విధంగా చూసుకోండి. మరి ఇక్కడ ఏఎన్ అంటే ఏంటండి, ఈ అంత టర్మ్ ఆఫ్ ద జీపీ. ఓకేనా, ఇది కూడా రాయండి ఎందుకన్నా మంచిది, అంత టర్మ్ ఆఫ్ ద జీపీ అని రాసేయండి, అక్కడికి అయిపోతుంది. నెక్స్ట్ 19th క్వశ్చన్, ఏ ల్యాడర్ 25 meters లాంగ్, అంటే ల్యాడర్ అంటే నుంచనమాట, అదే తెలుసు కదా. ఓకే, ఓకే. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఏ ల్యాడర్ 25 meters లాంగ్ రీచ్డ్ ఏ విండో ఆఫ్ బిల్డింగ్ 30 meters. అంటే ఒక 30 meters బిల్డింగ్ ఉందంట, హైట్గా బిల్డింగు, దాని యొక్క విండోకి ఈ ల్యాడర్ అనేది వేశారంట. అంటే ఫర్ సపోజ్ ఇది బిల్డింగ్ అనుకుంటే, ఇదిగో ఇది ల్యాడర్. ఓకేనా. సో బిల్డింగ్ యొక్క హైట్ 20 meters, ల్యాడర్ యొక్క లెంత్ 25 meters ఇచ్చాడు కదా. ఈ ల్యాడర్ 25 meters లాంగ్, అంటే ల్యాడర్ యొక్క లెంత్ 25 meters. ఓకే, అబోవ్ ద గ్రౌండ్. ఓకే, డిటర్మైన్ ద డిస్టెన్స్ ఆఫ్ ద ఫుట్ ఆఫ్ ద ల్యాడర్ ఫ్రమ్ ద బిల్డింగ్ నుండి ఫుట్ ఆఫ్ ద ల్యాడర్కి ఎంత. సో క్లియర్లీ ఇట్ ఫార్మ్స్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇక్కడ మనకి అయితే మరి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ చేస్తేనే ఎక్కడ ఇవ్వలేదు కదా, యాంగిల్ కూడా ఇవ్వలేదు కదా, మరి మనం ఎలా తీసుకుంటామంటే ఇక్కడ మనం కొంచెం బేసిక్ సెన్స్తో ఆలోచిస్తే, ఇక్కడ మనం వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి మనకున్న క్లూ ఏంటండి, ఓన్లీ పైథాగరస్ థియరమే, అవునా కదా. అంటే కంపల్సరీగా మనకి ఇక్కడ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అయినట్టు అనుకోవాలి అంతే, లేదంటే ఆన్సర్ రాదు. ఓకేనా, సరే. సో బై పైథాగరస్ థియరం ఇక్కడ ఏబిసి అని అనుకోండి, అంటే జస్ట్ మీకు అర్థం అవడం కోసం అంతే. ఏం రాసుకోవచ్చండి పైథాగరస్ థియరం, ఈ పేపర్లోనే చెప్పుకున్నాం మనం ఆల్రెడీ స్టేట్మెంట్. హైపోటెనస్ స్క్వేర్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద అదర్ టూ సైడ్స్, అంటే ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్, ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. ఏసీ అంటే ఎంతండి 25, సో 25 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబీ అంటే ఎంతండి మనకి 20, సో 20 స్క్వేర్ ప్లస్ బీసీ అంటే ఎంతండి మనకి అదే తెలియదు, అదే కనిపెట్టాలి. సో బీసీ తెలియదు కాబట్టి అలా ఉంచేయండి. 25 స్క్వేర్ అంటే 625, 20 స్క్వేర్ అంటే 400. సో సబ్స్టిట్యూట్ చేసేయండి. నెక్స్ట్ 400 ఇటు సైడ్ ట్రాన్స్పోజ్ చేసేయండి. 625 మైనస్ 400 ఈక్వల్ టు బీసీ స్క్వేర్. 625 మైనస్ 400 అంటే 225 ఈక్వల్ టు బీసీ స్క్వేర్. స్క్వేర్ని ఇటు సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే స్క్వేర్ రూట్ అవుతుంది. సో బీసీ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 225, దట్ ఈజ్ ఈక్వల్ టు 15 centimeters. సో డిస్టెన్స్ బిట్వీన్ ఫుట్ ఆఫ్ ద ల్యాడర్ అండ్ ద బిల్డింగ్ ఈజ్ 15 centimeters. నెక్స్ట్ మనకి 20th క్వశ్చన్, వెన్ డయాగ్రామ్స్ సెట్స్ చాప్టర్ నుండి డ్రా ద వెన్ డయాగ్రామ్స్ ఆఫ్ ఏ యూనియన్ బి అండ్ బి మైనస్ ఏ. సో ఇక్కడ మనకి ఎలిమెంట్స్ ఏమి అవ్వలేదు కాబట్టి సింపుల్గా తెలుసు కదా, రెక్టాంగిల్ డ్రా చేస్తారు. చిన్నది కింద రాయండి, మ్యూ అనేది, మ్యూ ఈజ్ నథింగ్ బట్ యూనివర్సల్ సెట్ అన్నట్టు. ఓకేనా, యూనివర్సల్ సెట్. సో ఇక్కడ ఏ వేసుకోండి, బి వేసుకోండి, షేడింగ్ అంటే మాత్రం మొత్తం ఇవ్వండి ఎందుకంటే యూనియన్ కాబట్టి. ఓకేనా, ఇక్కడ బి మైనస్ ఏ చాలామంది తప్పు చేస్తూ ఉంటారు, ఏ మైనస్ బి ఒకటి, బి మైనస్ ఏ ఒకటి. సో బి మైనస్ ఏ ఫస్ట్ ఏది అడిగితే, అంటే ఇక్కడ ఫస్ట్ ఏదైతే ఉందో ఆ నేమే ఫస్ట్ సెట్కి ఇచ్చేయండి. ఇక్కడ బి మైనస్ ఏ అడిగాయి కాబట్టి బి ఫస్ట్ రాయండి, తర్వాత ఏ రాయండి. బి మైనస్ ఏ అంటే బిలో నుండి ఏని మొత్తం తీసేయాలి. అంటే ఇప్పుడు చూడండి 5 మైనస్ 3 అని ఉందనుకోండి, దాని అర్థం ఏంటి, 5లో నుండి 3ని మొత్తం తీసేసి 5లో మిగిలిన ఎలిమెంట్స్ మనం ఆన్సర్గా రాస్తాం, అదే మిగిలిన వాల్యూ ఆన్సర్గా రాస్తాం. 5లో 3 తీసేస్తే ఇంక మిగిలిన వాల్యూ ఎంత 2. ఇక్కడ కూడా అంతే, బి మైనస్ ఏ అంటే బిలో నుండి ఏని మొత్తం తీసేస్తాం. అంటే ఇదిగో ఈ బిలో ఏ ఉంది, ఇంకో ఇది ఉంది, అంటే మొత్తం ఏనంతా తీసేస్తే ఇంకా మిగిలిన పార్ట్ అంటే ఇదే కదా. సో ఈ వాల్యూ మనము రాస్తాం. ఓకేనా ఫ్రెండ్స్, సో ఇదండి మనకి బి మైనస్ ఏ. అదే ఏ మైనస్ బి అంటే ఏమవుతుంది, ఏ ఇక్కడ వేసుకుంటారు, బి ఇక్కడ, ఇది షేడ్ చేస్తారు. ఓకేనా ఫ్రెండ్స్.